ఇది ఖచ్చితంగా రాజకీయ ప్రోద్బలంతో జరిగినటువంటి విషయంగానే మనకు అర్థమవుతుంది. ఎందుకనంటే వీళ్ళెప్పుడో తీర్మానం చేసుకున్నారు 3 విగ్రహాలు ఆ సర్కిల్‌లో పెట్టాలని. ఎందుకనంటే ఆ తెల్లాపూర్ సర్కిలు రోజు రోజుకి చాలా పెద్దగా అయితున్న సర్కిల్ వైడ్ అయితుంది. అవునవును. సో, ఆ సర్కిల్‌లో ఆల్రెడీ అక్కడ పక్కన గద్దర్ వచ్చేసిండు. అది గద్దర్ సర్కిల్‌గా ఉన్నది. దానికి ముందు గూడా కొంచెం అంబేద్కర్ ముందు ఉన్నారు. అంబేద్కర్ ఉన్నాడు. సో, అక్కడ ఆ సర్కిల్‌లో పూలే, ఛత్రపతి శివాజీ మహారాజ్, అదే విధంగా సావిత్రిబాయి పూలే విగ్రహం పెడితే అక్కడంతా గూడా సెట్ అయిపోతది. బహుజనవాదంలో ఉన్నటువంటి అందరు వ్యక్తులు గూడా వచ్చేస్తారనేటువంటి ఆలోచన అక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల్లో వచ్చి ఆ తీర్మానం వాళ్ళు చేసుకున్నారు. చేసుకున్న తర్వాత అక్కడ వర్క్ ఇంకేం స్టార్ట్ కాలేదు. కాపోతే తీర్మానం అయితే జరిగి ఉన్నది. జరిగి ఉన్న తర్వాత హఠాత్తుగా రాత్రికి రాత్రి హ్మ్. జనవరి 25, 26 ప్రాంతంల మొన్న సడెన్‌గా ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టిండ్రు నైట్‌కి నైట్. అవును. పెట్టి దాన్ని ప్రొద్దున్నే రఘునందన్ రావు వచ్చి దానికి విగ్రహానికి పూలమాలేసి చేసి అక్కడ రఘునందన్ రావు అనే గాదు ఇంకా అక్కడ ఉన్న ఎందుకంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ అనేటువంటి వాడు అందరికీ సంబంధించినటువంటి రాజు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకి ఎంతో ఇన్‌స్పిరేషనల్ ఫిగర్ గాబట్టి అందరొచ్చి అక్కడ మద్దతు తెలిపిండ్రు. ఆ తర్వాత ఏం జరిగింది అనంటే, తీర్మానం జేసుకున్న తర్వాత ఎవరికీ తెలియకుండా ఒక ఛత్రపతి శివాజీ విగ్రహాన్నే పెట్టడంలో ఉన్నటువంటి విషయమేంటి అనేది అక్కడున్నటువంటి గ్రామస్తులకు అర్థం కాలే. ఆ తర్వాత ఎవరైతే అక్కడున్నటువంటి బాగా బహుజనవాదాన్ని, బాగా అంబేద్కర్, పూలే, శివాజీ యొక్క ఆ యొక్క ప్రిన్సిపుల్స్‌ని ఆచరించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఇమ్మీడియేట్‌గా వీళ్ళు మధ్యరాత్రి పెడితే, వాళ్ళు ప్రొద్దున తీసుకొచ్చేసి ఇక్కడ ఒకటి పెట్టేసిండ్రు.